గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మోటో G64 గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను ముందు చేసే వీడియోలోకి నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఈ ఫోన్ ఒక డిస్ప్లే వచ్చేసి 6.5 ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రిజిరేటర్తో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 50 MP iOS కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది ఈ ఫోన్లో. ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB 128, ఇంకా హై ఎండ్ వచ్చేసి 12 256GBతో అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నా లేదా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నా వీళ్ళైతే వరల్డ్స్ ఫస్ట్ గేమింగ్ చిప్ని అయితే ఇందులో అయితే వాడుతున్నారు ప్రాసెసర్ని. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్ అయితే ఈ ఫోన్లోనే ఫస్ట్ వాడుతున్నారు. ఇంకా ఈ ఫోన్ యొక్క యాంట్యూటూ స్కోర్ వచ్చేసి 5 lakhs అబోనే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 6000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 33 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ యొక్క ఛార్జింగ్ ఎంతసేపట్లో ఎక్కుతుంది అనేది అయితే డీటెయిల్స్ గురించి అయితే మనం ఎక్కువగా తెలీదు, కానీ వీళ్ళైతే ఒక డీటెయిలింగ్ లిస్ట్ అయితే ఇచ్చారు. డిస్ప్లే పైన అయితే మీకు డిస్ప్లే అవుతుంది సైడ్కి ఎంతసేపట్లో ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఎక్కుతుందని. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి 13,999కి అయితే ఈ ఫోన్ లాంచ్ అయింది మన ఇండియాలో అయితే. ఇంకా ఈ నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.